హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో ఏమిటంటే, నేను మా ఇంటినైతే చూపించబోతున్నాను. మా ఇల్లు మీకు చూపించేంత పెద్దదైతే కాదు కానీ, మా చిన్న ఇంటిని చూపించడానికి 1 మినిట్ సరిపోతుందండి. కానీ ఇంత టైం ఎందుకు తీసుకున్నాను అంటే, మీకు చెప్పవలసిన కొన్ని విషయాలైతే ఉన్నాయన్నమాట. వాటిలో మొదటిది వచ్చేసి నా చిన్న ఇంటిని నేను ఎంత నీట్‌గా సర్దుకున్నాను. ఇంకొకటి హైదరాబాద్‌లో ముస్లిమ్స్‌కి ఇల్లు దొరకడం అంత ఈజీ అయితే కాదు. మేము ఈ ఇంట్లోకి వచ్చి దాదాపుగా 10 ఇయర్స్ అయితే అవుతుందండి. మరీ ముఖ్యంగా మా ఓనర్స్ గురించి అయితే చెప్పాలి. అందుకే ఇంత టైం అయితే తీసుకుంటున్నాను. ప్లీజ్ అండి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మేము ఉంటున్న ఈ ఇంట్లోకి మేము వచ్చి దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుందండి. నాకు 2 పిల్లలు పుట్టారు. మేమైతే ఇంట్లో హ్యాపీగా ఉన్నాము. ఇంకొకటి మేము ఇంటిని వెతికే సమయంలో మా ఓనర్ వాళ్ళు మమ్మల్ని ఒకటే క్వెషన్ అడిగారు. మీది ఏ క్యాస్ట్ అని. మేము ముస్లిమ్స్ అని చెప్పగానే వాళ్ళు మీది తెలంగాణనా, ఆంధ్రానా అని కూడా అడిగారనమాట. ఆంధ్ర సైడ్ ముస్లిమ్స్ అనగానే మాకు వెంటనే ఇల్లు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మా ఓనర్ వాళ్ళతో మేము ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదండి. చాలా అంటే చాలా మంచివాళ్ళు. ఇక క్యాస్ట్ అడగడం అనేది మమ్మల్ని కాదండి, ఎవ్వరు ఇల్లు చూడడానికి వచ్చినా సరే క్యాస్ట్ అనేది అడుగుతారు. మా ఓనర్స్ అనే కాదు, ఎవ్వరైనా సరే ఓనర్స్ ఇలానే అడుగుతారనమాట ఇక్కడ. మేము ఈ ఇంట్లోకి వచ్చిన తరువాత మేముంటున్న ఏరియాలోకి మా రిలేటివ్స్ అయితే ఇద్దరైతే వచ్చారండి. మా సిస్టర్ వాళ్ళు ఇంకా వాళ్ళ మరిది అయితే వచ్చారనమాట. వాళ్ళు కూడా మేముంటున్నామనే వచ్చారు ఇక్కడికి. ఇంకొకటి మేము ఉంటున్న ఏరియాలో కంపల్సరిగా క్యాస్ట్ అయితే అడిగిస్తారండి ఇల్లులు. మా సిస్టర్ వాళ్ళకు ఇల్లు వెతికేటప్పుడు మేము పడ్డ బాధలు అన్నీ ఇన్ని కాదు. ఎక్కడికి వెళ్ళి ఇల్లు అడిగినా కానీ ముందు క్యాస్ట్ అడిగేవాళ్ళు. మేము ముస్లిమ్స్ అని చెప్పగానే ఇల్లు ఇవ్వడానికి అస్సలు ఇష్టపడేవాళ్ళు కాదు. మొహం మీదే మేము ముస్లిమ్స్కి ఇల్లు ఇవ్వం అని చెప్పేసేవాళ్ళు. అలాంటి టైంలో మా అక్క నేను ఎంతగానో బాధపడేవాళ్ళం. ముందు ఇస్తేనే కదా మనం నీట్గా ఉన్నామో లేదో తెలిసేది అనుకొని చాలా బాధపడ్డామన్నమాట. మేము ఉంటున్నాము కాబట్టి ఈ ఏరియాలో మమ్మల్ని చూసి మా సిస్టర్ వాళ్ళకు కూడా హౌస్ అయితే ఇచ్చారండి రెంట్‌కి ఉండడానికి. మరీ ముఖ్యంగా మా ఓనర్ వాళ్ళ గురించి అయితే చెప్పాలండి. నిజంగా అది ఒక విధంగా మా అదృష్టం అనే చెప్పుకోవాలి. మేము 10 సంవత్సరాల దాకా ఇక్కడ ఉన్నాము అంటే ఓనర్ వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటేనే మేము ఇన్ని సంవత్సరాలు ఉండగలిగాము. మా ఓనర్ వాళ్ళు ఎప్పుడు కూడా పూజలు చేస్తారండి. చాలా నిష్టగా ఉంటారు. కార్తీక మాసంలో వాళ్ళు నాన్ వెజ్ అయితే అస్సలు ముట్టుకోరనమాట. అక్క పూజలు చాలా బాగా చేస్తుంది. మరి మేమేమో ముస్లిమ్స్. మేము కంపల్సరీగా నాన్ వెజ్ అయితే తింటాము. అలా అని రోజు అయితే తినమండి. వారంలో ఒక్కసారి మాత్రమే తెచ్చుకుంటాము. నాకు అనిపిస్తుంది మనసుకి, అక్క అంతగా పూజలు చేస్తుంది, మేము నాన్ వెజ్ తింటున్నాము, ఏమన్నా అనుకుంటారేమో అని. కానీ ఏ రోజు కూడా మాకు కండిషన్స్ అయితే ఏమీ పెట్టరు వాళ్ళు. మాకు నచ్చినట్టుగా మేముంటాము. మా పద్ధతుల ప్రకారం మేము ఉంటాము. వాళ్ళు ఏ రోజు కూడా మీరు ఇలా ఉండొద్దు, ఇలానే ఉండాలి అని అయితే మాకు కండిషన్స్ అయితే పెట్టింది లేదు అసలు. వాటర్ విషయంలో కూడా అండి, ఎప్పుడూ కూడా మా ఓనర్ అక్క ఎవ్వరికీ కూడా ఇన్నే వాటర్ వాడాలి అని ఎప్పుడూ కూడా చెప్పింది లేదు. మా బిల్డింగ్‌లోకి రెంట్‌కి ఎవరు వచ్చినా కానీ పిల్లలకు చదువుకోవడానికి ఇల్లు ఇబ్బందవుతుందని వేరే ఇంటికి మారారు. లేదు అంటే ఇల్లు కొనుక్కొని వెళ్లారు. లేదు అంటే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చి అలా వెళ్లారు తప్ప నుంచి ఓనర్ వల్ల ప్రాబ్లమ్ వచ్చి ఖాళీ చేసిందైతే అస్సలు లేదండి. మేము ఉండి 10 ఇయర్స్ అవుతుందని చెప్పాను కదా! మాకన్నా ముందు ఉన్నవాళ్ళు 12 ఇయర్స్ ఉండి కూడా వెళ్ళిపోయారండి. అంత మంచిగా ఉంటుంది. మా ఓనర్ అక్క ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తుందండి. అంటే అద్దెకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తుంది. అందరూ మంచిగా ఉండండి, మంచిగా మాట్లాడుకోండి, ఎవ్వరితో ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు, హ్యాపీగా ఉండండి అని ఇదొక్క మాటే చెప్తుంది తప్ప నుంచి ఇంతకు మించి ఏది కూడా తను రూల్స్ అయితే పెట్టదనమాట. మేము ఈ ఇంట్లో
వచ్చి 10 ఇయర్స్ అవుతుంది కాబట్టి వాళ్ళ గురించి మాకే ఎక్కువ తెలుస్తుందండి. ఇంకొక విషయం ఏమిటంటే పిల్లల్ని ఎప్పుడూ కూడా ప్రేమగా దగ్గరకు తీస్తారు కానీ అల్లరి చేస్తున్నారని కసురుకున్న సందర్భాలే లేవనమాట. మా బిల్డింగ్‌లో అయితే ఎంతోమంది పిల్లలు పిల్లలు ఉన్నవాళ్ళు. ఏ రోజు కూడా ఎవ్వరు పిల్లల్ని కూడా కసురుకున్నదే లేదండి. నేను ఈ విషయాలన్నీ కూడా వేరే వాళ్ళు చెప్తుంటే వినడం తప్ప నుంచి మా ఓనర్ వాళ్ళ ద్వారా ఏది కూడా నేను చూసింది లేదు, విన్నది లేదండి. ఇంత మంచి ఓనర్స్ దొరకడం మా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా అద్దెకు ఉండేవాళ్ళు అయ్యుండి మీ ఓనర్స్ కూడా ఇంత మంచి వాళ్ళు అయ్యుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. మా ఇల్లు మొత్తం చూశారు కదా, నేను శుభ్రంగానే ఉంచుకుంటానండి. హౌస్ అయితే ఎప్పుడూ కూడా నేను నీట్గా ఉండకుండా పిల్లల్ని నీట్గా ఉంచకుండా అలా అయితే ఉండను. మా ఇంటిని నీట్గా ఉంచుతాను, మా పిల్లల్ని నీట్గా ఉంచుతాను. ఈ హైదరాబాద్ సిటీలో ఆంధ్ర సైడ్ ముస్లిమ్స్కే ఎందుకు ఇల్లులు ఇస్తారు అని అడిగితే ఇక్కడ తెలంగాణ వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే ఆంధ్ర సైడ్ ముస్లిమ్స్ చాలా నీట్గా ఉంటారు, పిల్లల్ని నీట్గా ఉంచుతారు. నేను ఎక్కువగా విన్న మాటలు ఇవే అన్నమాట. ఎవరిని కూడా వేలెత్తి చూపించకూడదండి. మనం ఎంత నీట్గా ఉంటున్నాం అనేది చేసి చూపిస్తేనే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. ఇక మా ఇంటిని చూశారు కదా, నేను ఎంత శుభ్రంగా ఉంచాను అనేది మీకు తెలుస్తుంది కదా. అందరూ నీట్గా ఉండరు అనే మాట కరెక్ట్ కాదండి. కొంతమంది నీట్గా ఉండరేమో, నీట్గా ఉండే వాళ్ళని కూడా అలా అంటే మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. ఇక ఫైనల్గా మా హోమ్ టూర్ విషయాలు అయితే ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి.